నమస్కారం. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, చిన్న చిన్న నమ్మకాలే ఎంతో పెద్ద అద్భుతాలకు దారితీస్తాయని. ఈరోజు మనం అచ్చం అలాంటి అద్భుతమైన ఒక జానపద కథలోకి వెళ్ళబోతున్నాం. ఈ కథ మనకు విశ్వాసం, ప్రేమ, వాటి శక్తి ఏంటో గుర్తు చేస్తుంది. మరి ఒక తల్లి ప్రేమ, ఒక చిన్నారి అమాయకమైన విశ్వాసం ఈ రెండు కలిస్తే ఎలాంటి అద్భుతం జరుగుతుందో తెలియాలంటే మనం పచ్చని పల్లెటూరులోకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే అక్కడే కదా మన కథ మొదలవుతుంది. ఈ కథలో హీరో ఒక చిన్ని అమాయకపు బాలుడు. అతని పేరు గోపి. అతనికి అండగా ఉండేది కష్టపడి పనిచేసే తన తల్లి మాత్రమే. అయితే ఆమెకు భర్త లేడు. ఒక్కడే పిల్లాడు, అన్నం పున్నమెరగని పసిబాలుడు. ఆ తల్లి చాలా కష్టపడేది పిల్లాడిని పోషించడానికి. భగవంతుణ్ణి నమ్ముకొని బ్రతికేది. ఊరికి దూరంగా ఉన్న బడిలో గోపి చదువుకునేవాడు. రోజూ నడుచుకుంటూ వెళ్ళేవాడు. సాయంత్రం చింతతోపులోంచి నడుచుకుంటూ రావాలంటే తనకి చాలా భయం వేసేది. ఆ సూర్యుడు కొండల్లోకి పరిగెడుతున్న కొద్దీ తన గుండెల్లో భయం అనేది మొదలవుతూ ఉండేది. సాయంత్రం ఇంటికి రావడానికి భయపడుతున్న ఆ పిల్లాడు వేరే వాళ్ళని చూస్తే ఎంతో బాధ అనిపించేది. వేరే పిల్లలంతా ఎలా ఉండేవారంటే తల్లిదండ్రులతోనూ బళ్ళలోనూ వచ్చేవారు. వారితో కలిసి తిరిగి వెళ్ళేవాడు. కానీ తన తల్లికి కష్టపడి పనిచేసే తన తల్లి గోపాలుడి కోసం వస్తే తన కూలికి కష్టమవుతుందనేసేసి అనుకునేది. ఒకరోజు గోపి తన తల్లితో అన్నాడు, అమ్మా, నువ్వు రోజు నా కోసం పెరుగన్నం పెడతావు. నేనేమి పంచభక్ష పరమన్నాలు అడగడం లేదు కదా. కానీ రోజు చింతతోపులోంచి రావాలంటే నాకు చాలా భయమేస్తుందమ్మా. నువ్వు రోజు నాకు తోడుగా రాలేవా అని అడిగేసరికి తన తల్లి గుండె తరుక్కుపోయింది. అయినా ఆమె తెలివిగా ఆలోచించి, నాయనా, నీ పేరు గోపి అంటే గోపాలకృష్ణుడు. ఆయన మన దేవుడు. ఆయన నీకు అన్నలాంటి వాడు. ఆయనే మనకు దిక్కు. భగవంతుడు మనకు రక్ష. భయం కలిగినప్పుడల్లా అన్నా, గోపాలా అని తలుచుకో. ఆయనే చూసుకుంటాడు అని ధైర్యం చెప్పింది. ఆ మాటలు అక్షరాలా పాటించేవాడు గోపి. సాయంత్రం భయమేసినప్పుడల్లా అన్నా, గోపాల అని తలుచుకునేవాడు. ధైర్యంగా ఉండేవాడు. ఆ చింతతోపులోంచి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన చేసే అద్భుతాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు అయ్యవారు తన కూతురు పెళ్లి చేస్తున్నాడు. అందరినీ ఆహ్వానించారు. అందరు పిల్లలు తల్లిదండ్రులను అడిగి మంచి మంచి బహుమతులు తీసుకెళ్లారు. కానీ గోపి ఏం తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. సాయంత్రం ఇంటికి వస్తూ పిల్లాడు అన్నా, గోపాల అని పిలిచాడు. ఏం బహుమతి తీసుకొని వెళ్ళాలి? పాపం మా అమ్మ ఏం ఇవ్వగలదు అని అడిగాడు. అమ్మ ఏమిస్తే అదే సరేలే అని అనుకున్నాడు. పెళ్లి రోజు చక్కగా స్నానం చేసి ఉన్న వాటిలో నుంచి మంచి బట్టలు వేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఇచ్చిన చిట్టి పిడతలో పెరుగు జాగ్రత్తగా తీసుకెళ్లాడు. అందరూ ఖరీదైన బహుమానాలు తీసుకువచ్చారు. కొంతమంది పిల్లలు గోపిని చూసి, నీ బహుమానం ఏది అని నవ్వారు. దానికి గోపికి చాలా బాధ అయింది. కానీ అయ్యవారు చాలా మంచివారు. ఆప్యాయంగా గోపిని ఇంటికి రమ్మని పిలిచారు. ఆ చిట్టి పిడతలోని తీసుకొని పక్కకు పెట్టారు. గోపిని కూడా అందరిలాగే సత్కరించారు. విందులో అందరూ కూర్చున్నారు. ఇంకా విందు ముగిసే సమయానికి వచ్చింది. అంటే పెరుగన్నం తినే వేలయింది. పప్పు, కూరగాయలు, పులుసు ఆరగించారు. పులిహోర, మిఠాయిలు, జాంగీర్లు వగైరా ఆస్వాదించారు. చివరికి పెరుగన్నం వడ్డిద్దామని చిట్టి పిడతలో ఉన్న పెరుగును ఒకరికి సరిపోతుందని అయ్యగారు భావించి ఆ గిన్నెలోని ఒకరి విస్తర్లో పంపారు. ఆశ్చర్యం వేస్తుంది. తిరిగేసరికి మళ్ళీ పెరుగు నిండిపోతుంది. ఈ లోపల ఆ పెరుగు తింటున్న వ్యక్తి అద్భుతం, అమోఘం, ఆ పెరుగేంటి ఇంత రుచిగా ఉంది, ఎక్కడి నుంచి తెప్పించారు అని అడిగాడు. వేరే వాళ్ళంతా ఏది మాకు వడ్డించండి, మేము చూస్తామన్నారు. అయ్యవారు పిడతలో పెరుగంతా అందరికీ వడ్డించే కొద్దీ ఆ పిడత నిండుతూనే ఉంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. ఈ మహిమేమిటో అయ్యవారు, ఈ గోపిని అడగండి అని చెప్పారు. గోపి, ఏంటయ్యా ఇదంతా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పాడు. గోపి జరిగిందంతా చెప్పాడు. అందరూ ఏది అన్న గోపాల అని పిలువు, మేము చూస్తామన్నారు. అయ్యవారు అందరికీ మందరించి, మనలాంటి వాళ్ళకు కావాల్సిన అవసరం లేదు. దేవుడు ఈ బాలుడి వల్ల మనకు ఈ మహిమ కలిగించాడు. దేవుణ్ణి ఏ రూపంలోనైనా చూడగలం. నమ్మకంతో, విశ్వాసంతో ఉంటే ఆ దేవుడు మనకి ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు అని అన్నాడు. అందరూ ఆకాశం వైపు చూశారు. నీలంగా ఉన్న ఆకాశంలో
శ్రీకృష్ణుడి నీలపితంబరం అన్నట్టుగా ఆకాశం కనబడుతుంది. శ్రీకృష్ణుడి మహిమ అనేది అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, స్వచ్ఛమైన మనసుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన మనకు అండగా ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.